ఆర్డర్స్ వస్తే ఒక బాధ, ఆర్డర్స్ రాకపోతే ఒక బాధ అన్న. అసలు విషయం ఏంటంటే వెబ్సైట్ పెట్టక ముందు చాలా సరదాగా ఉండే వాళ్ళము. ఎప్పుడైతే వెబ్సైట్ స్టార్ట్ చేసామో ఆర్డర్స్ అనేవి రెగ్యులర్ గా వస్తూ ఉంటున్నాయి అన్న. అసలు మ్యాటర్ ఏంటంటే మనం పెట్టిన ప్రతి ప్రొడక్ట్ లో కూడా మనమైతే షిప్పింగ్ ఛార్జెస్ అయితే లేదన్న. షిప్పింగ్ ఛార్జ్ తోటి ఏముందులే 150 అని అనుకున్నాము, కానీ చాలా లాంగ్ నుండి అయితే ఆర్డర్ చేస్తున్నారు అన్న. ప్రొడక్ట్ లో వచ్చిన డబ్బులు మొత్తం ఆ షిప్పింగ్ ఛార్జెస్ కి అవుతున్నాయి. కానీ ఏం చేద్దాం, మనం చెప్పాము కదా, తప్పకుండా అయితే మనం అయితే ఆర్డర్స్ అనేది పంపించాలి. సో నా రిక్వెస్ట్ అయితే ఒకటే అనియా, మీ వరకు ప్రొడక్ట్ వచ్చినప్పుడు అని ఖచ్చితంగా అయితే మీరు తీసుకోవాలి. ఎందుకు అంటే ఎంత కష్టపడి మీకోసం అయితే పంపిస్తున్నామన్నా విత్ షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా. ప్రొడక్ట్ ప్యాక్ చేసి పంపించాలంటే 5 to 10 minutes వరకు అయితే టైం పడుతుందా. అలాంటివి మీకు వచ్చిన ప్రతి ప్రొడక్ట్ కూడా ప్యాక్ చేసి పంపిస్తున్నాం. ఆర్డర్ తీసుకునేటప్పటి నుంచి పంపించేంత వరకు మేమైతే ప్రతి దాంట్లో కూడా డబ్బులు అనేది పెడతామన్నా. సో మీరు అక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ చేసుకోండి అంటే చాలా కష్టం అన్న. అందుకే మీకు ముందుగానే చెప్తున్నాం, చేసుకునేటప్పుడే 10 సార్లు అయితే ఆలోచించుకోండి అన్న, చేసుకోవాలా వద్దా అని. అయితే ఎవరికి ఊరికనే రావు కదన్నా. నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న.